అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పంటను కాపాడుకోవడానికి యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. గంటల తరబడి యూరియా కోసం క్యూ లైన్లో నిలబడి మహిళా రైతు స్పృహ కోల్పోయిన ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో చోటు చేసుకుంది. దుబ్బాక పట్టణానికి యూరియా వస్తుందని తెలియడంతో గత రాత్రి నుండే రైతులు భారీగా దుకాణం వద్దకు తరలివచ్చారు. రాత్రి నుండి క్యూ లైన్లలోనే అన్నదాతలు యూరియా కోసం పడిగాపులు కాశారు. క్యూ లైన్లో నిల్చున్న ఓ మహిళా రైతు ఉదయం స్పృహ కోల్పోవడంతో వెంటనే స్థానిక రైతులు 108కు సమాచారం అందించారు. మహిళా రైతును స్థానికులతో పాటు పోలీసులు దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. యూరియా కోసం ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుందని అన్నదాతలు వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పొద్దున 3 గంటలకు వచ్చినాము. 3 గంటలకు వచ్చేసరికి లైన్ ఆడదారు. రోజు మొన్న వచ్చినాము, మరి నేను రాలేవు. ఈ రోజు వస్తాయంటే ఈ రోజు 2 లారీలు వస్తున్నాయి అంటే వచ్చినాము. దీనికి 400 అయిపోయినాయి అంటే మాకు కూడా అసలు కష్టమే అయిపోయింది. ఇట్లా రైతులు రోజు లైన్లకు వచ్చి నిలబడకు ఏమి ఇబ్బంది. ఇదంతా పొలాలు ఎటు అసలు మందులు చల్లాక వరలు కూడా సరిగా లేవు. ఈసారి ఇట్లే జరిగితే రైతులు అనేది రాను వ్యవసాయం చేయడం పని చేసుకోవాలి. ఇది చాలా కష్టమైన పరిస్థితి. రైతుకి ఇటువంటి కోసొచ్చిందంటే ఈ ప్రభుత్వాలు కూడా వేస్తే ఇప్పటి నుంచి ఓటేసులు కూడా గిత్తే ఉండాలి. ఓటేసినప్పుడు కూడా గిత్తే ఉండాలి. అందరికి అక్షరాస్యత జర జాగ్రత్తగా మాకు రైతులకు సహాయం చేసి ఉయ్య సంచులు వచ్చే విధంగా చూడాలి.